దిగ్బంధన అనేది అందరికీ చేయను అని చెప్పేసి ఎందుకలా అంటే ఇప్పుడు మన ఇద్దరు కాలర్స్ చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా అష్టదిగ్బంధనతో అన్ని మంచి ఫలితాలు వచ్చాయి అని చెప్తున్నారు కదా, ఎందుకు మీరు చెయ్యను కొంతమందికి అని కూడా అంటున్నారు? అవునమ్మా, అంటే ఇక్కడనమ్మా వాస్తు భగవంతుడి అనుగ్రహం ఉండాలి అష్టదిగ్బంధన చేయాలంటే. ఆయన ఎంత దయామయుడు అంటేనమ్మా అంత కఠినంగా కూడా శిక్షిస్తాడు. ఆయన పీడించే టైంలో అమ్మా ఆయన పీడించే టైంలో నేను చేయకూడదు. వైబ్రేషన్స్ ఉంటాయి కదమ్మా, అంతర్వాణితో వాస్తు చూడాలమ్మా. అందుకే కంటికి కనపడే వాస్తు వేరు. అంటే ప్రాథమిక సూత్రాలు చూస్తాము, ఈశాన్యంలో తలుపు ఉందా లేదా, అంతే కదమ్మా. అంటే ఉచ్చ స్థానంలో విండో మన డోర్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తాము. కానీ కంటికి కనపడిన వైబ్రేషన్స్ అంటారమ్మా, ధనాత్మకమైన శక్తి, రుణాత్మకమైన శక్తి, అంటే నెగిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్. అయితే ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒక ఇంటికి వెళ్ళానమ్మా. ఆయన ఇద్దరు పిల్లలు, ఆయన మా వాస్తు వృత్తిలోనే ఉన్నారు. ఇద్దరు పిల్లలకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మ్యారేజ్ చేయలేకపోయారు. ఆయన ఎంతో మందికి సేవ చేశారు ప్రాక్టికల్గా. ఈ మధ్య కాలంలో చూశాను, ఆయన నాతో గురువు గారని చర్చించారు. కానీ వాస్తు దోషం ఉన్నప్పుడు ఎవరికైనా పీడిస్తుంది. అంటే అక్కడ ఎంత పెద్ద గురువు ఉండని అండి, వాస్తు ఎవరికి వదలదు. లాస్ట్కు టెంపుల్ కూడా వదలదు కదమ్మా. ఒక టెంపుల్కి నైరుతి వీధి పోతుంది అనుకోండి, అక్కడ రావాల్సిన వాళ్ళు క్రమేపణ తగ్గిపోతుంటారు. ఇలాంటి టెంపుల్స్ కూడా నేను ఎన్నో చూశాను ప్రాక్టికల్ గా. మనం మాట్లాడుకున్నాం అసలు, నేను అడిగాను ఇదేంటి దేవాలయాలకు కూడా ఉంటుందా? ఉంటుంది. అది ఇప్పుడు వాస్తు బాగుందమ్మా. ఇప్పుడు షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది, 4 రోడ్లు, మహారాజ స్థలం, ఇవాళ ప్రపంచంలో వర్ధిల్లుతున్నది, అంతే కదమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం 4 స్థలం ఉన్న రోడ్లు. అంటే చూడమ్మా, బలం అది, అదంతా వాస్తు బలము. ఇక్కడ కూడా మనం చూస్తేనమ్మా, ఎందుకు కొంతమందికి అష్టదిగ్బంధన నేను ఇష్టపడను అంటేనమ్మా, ఆ గృహము అంటే కర్మ అనేది ఉంటుందమ్మా, కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మానుసారం మనం వెళ్లాల్సి ఉంటుందమ్మా. ఆ కర్మానుసారము భగవంతుడు నాకు రైట్ బాబా ఉన్నారు, నన్ను చెప్పేస్తాడు వీళ్ళకి చేయమని, చేసేస్తాను, 100% రిజల్ట్ వస్తాయి. అదే బాబా నా మనసులో చెప్తాడు బయటికి వెళ్ళమంటాడు, వెళ్ళిపోతాను. అంతర్వాణి అమ్మ. ఎందుకంటే మనం 33 కోట్ల దేవతలను ఆదరించవచ్చమ్మా, కానీ మనము పూజించే దైవం ఒకటే ఉండాలి, అది నాకు బాబా. అందుకేనమ్మా ఈ మధ్య కాలంలో కూడా ఒక ఇంట్లో వెళ్ళానమ్మా, ఎన్నో అవస్థలతో బాధపడుతున్నారు. బాబా ముందు ఒక దీపం చూడంగానే చలించిపోయాను. నా శక్తితో వాళ్ళకు అష్టదిగ్బంధన చేసి మీరు వెనకకి తిరిగి చూడబాకని చెప్పేసి వచ్చాను. ఎలా అంటే ఇది బాబా పవర్. అందుకేనమ్మా అందరికీ మనం చేయలేము, ఎందుకంటే కొంతమంది వాళ్ళు అనుభవించడానికి ఉంటుంది, ఆ టైం అనేది సడన్ పీరియడ్ కూడా ఉంటుంది. అందుకేనమ్మా అందరు కూడా ఇంకా వాళ్ళకి డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, కానీ ఒక మనిషిని ఎప్పుడూ నేను ఇంటికి తీసుకొచ్చి సవరించుకోవాలన్నా కూడా ఇల్లు సహకారం చేయదనమాట. అందుకేనమ్మా అష్టదిగ్బంధన ఎవరికి చేస్తాము అంటే అతను భగవంతుడి పట్ల ఎలా ఉన్నారు అనేది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు తెలిసిపోతుంది లేదా అనేది. ఎస్, ఎందుకంటే మా అష్టదిగ్బంధనకి ఆ గృహదేవత కూడా సహకరించాలి. అష్టదిగ్బంధనలో గృహదేవతని శాంతింప చేయాల్సి ఉంటుంది, అష్టదిక్పాలకులకి శాంతింప చేయాలి, వాస్తు పురుషుడికి శాంతింప చేయాలి, పంచభూతాలను శాంతింప చేయాలి. మనకు, మన కుటుంబానికి, మన వంశానికి ఈ జన్మలో వచ్చే జన్మలో కూడా ఎక్కడ పీడించకుండా శాంతింప చేయాల్సి ఉంటుందమ్మా. ఇది పవర్ ప్రేయర్, ప్రార్థన పవర్ చాలా చాలా గొప్పది. అందుకనమ్మా ఎవరు కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ ఇబ్బందులు గృహము అంటే గృహవాస్తు నుంచి వచ్చిన ఇబ్బందులా లేక సహజమైన ఇబ్బందులా, అంతే కదమ్మా. గృహవాస్తు నుంచి ఉన్నాయనుకోండి, నేను ఆ దోషాన్ని మనం సవరణ చేసుకునే అవకాశం ఉంటే ఇలా సవరించుకోమని చెప్పేస్తాను. కానీ సవరణ చేసుకోవడానికి వీలు లేనప్పుడు, సరి చేయలేనప్పుడే అష్టదిగ్బంధన కార్యం చేస్తాం.